రాష్ట్రంలో మళ్లీ టీచర్ల డిప్యుటేషన్ల జోరు మొదలైంది. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే కొందరు టీచర్లు గుట్టుగా ఆర్డర్లు తీసుకుంటున్నారు. సెక్రటేరియట్ నుంచి వస్తున్న ఆదేశాలకు అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. డిప్యుటేషన్లు పొందిన టీచర్లలో హైదరాబాద్ సిటీ చుట్టుపక్కలకు వస్తున్న వారి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. డిప్యుటేషన్లు ఇవ్వొద్దని టీచర్ల సంఘాలు మొత్తుకుంటున్నా కొందరు ఉన్నతాధికారుల అత్యుత్సాహంతో వందలాది ఆర్డర్లు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సెక్రటేరియట్లోని ఉన్నతాధికారి ఇచ్చే లిస్ట్ ఆధారంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సరిగ్గా నెల టైం ఉంది. అయితే ఇప్పటి నుంచే కొందరు టీచర్లు తమకు నచ్చిన జిల్లాలకు మండలాలకు డిప్యుటేషన్లను వేయించుకుంటున్నారు. ఇప్పటిదాకా సుమారు 180 నుంచి 200 వరకు టీచర్ల డిప్యుటేషన్లు జరిగినట్లుగా తెలుస్తోంది. దీంట్లో సగానికి పైగా గతేడాది కొనసాగిన డిప్యుటేషన్లకు మరో ఏడాది ఇవ్వగా మిగిలిన వాళ్లకు కొత్తగా ఇచ్చారు. ఇవే కాక కొత్తగా మరో 100 వరకు డిప్యుటేషన్లు ఇచ్చేందుకు సెక్రటేరియట్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేసినట్లు సమాచారం. అయితే డిప్యుటేషన్లు ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్, హన్మకొండ తదితర జిల్లాలకు చేశారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఉన్నతాధికారుల ద్వారా డిప్యుటేషన్ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డిప్యుటేషన్ల ప్రక్రియలో విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కారు పెద్దలు ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు టీచర్లకు డిప్యుటేషన్లు ఇవ్వాలని సూచిస్తే వాళ్ళు మరిన్ని జత చేసి ఆర్డర్లు ఇస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సెక్రటేరియట్లోని ఉన్నతాధికారి నుంచి వచ్చే లిస్టుల ఆధారంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారులు డిప్యుటేషన్ ఉత్తర్వులు ఇస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరం మేరకు టీచర్లను డిప్యుటేషన్ పై పంపిస్తుంటారు. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా ఉత్తర్వులు వస్తున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం రోజు జూన్ 12 నుంచి ఆర్డర్లు అమల్లోకి వచ్చేలా ముందస్తు ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు. దీంతో డిప్యుటేషన్ పై వెళ్లిన బడుల్లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటుందనే దానిపై స్పష్టత కరువైంది. నిరుడు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఏకంగా 3000 మంది టీచర్లకు డిప్యుటేషన్లు ఇచ్చారు. ఇది అధికారికంగా నిర్వహించారు. ఇప్పుడు అవేవి లేకపోవడం గమనార్హం. ఇటీవల విద్యాశాఖ సెక్రటరీ యోగి థారానాతో జరిగిన టీచర్ల సంఘాల సమావేశంలోనూ డిప్యుటేషన్లు ఇవ్వొద్దని ముక్త కంఠంతో కోరిన విద్యాశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు బడులను బాగు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉండగా కొందరు ఉన్నతాధికారుల తీరుతో సర్కారుకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.